నేను మరలా చెప్తున్నా, నిన్ను నాశనం చేయటానికి దేవుడే శ్రమ అనుమతించడం. నీ భక్తికి కలుగుతున్న పరీక్షని నువ్వు గ్రహించి పరీక్షల మధ్యలో దేవుని సన్నిధిలో నిలవబడుదువుగాక. ఓ మాట, ప్రమోషన్ ఎవరికి వస్తుంది? అరే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి ప్రమోషన్ ఎవరికి వస్తుంది సార్? అది మరి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ప్రమోషన్ ఎవరికి వస్తుంది? గమనించండి, ఎవడు ఎక్కువ పరీక్షలు రాసి గెలుస్తాడో వాడికి అంత పెద్ద ఉద్యోగం వస్తుంది. కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ గారు ఉంటాడు, బంట్రోత్ ఉంటాడు. ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఒక ఆయన వచ్చి అడిగాడట, ఏమండే క్రైస్తవుల జీవితంలో శ్రమలు వస్తాయా? వస్తాయండి. కొంతమంది జీవితాల్లో ఎక్కువ శ్రమలు ఎందుకు వస్తాయండి? ఎక్కువ శ్రమలు రావటానికి కారణం ఏంటి? ఏమైనా పాపం చేశారో వాళ్ళు అంటే అప్పుడు ఆయన నవ్వుతూ ఇట్లా అన్నాడట, కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ గారు ఉంటాడు, కలెక్టర్ గారికి కాఫీ అందించే బంట్రోత్ ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎక్కువ పరీక్షలు రాసింది ఎవరు? బంట్రోత్. ఎవరు మనిషి? బంట్రోత్ ఒకే ఒకటి కేల్కతం, వాడికి ఒకటే పరీక్ష. అదే కలెక్టర్ గారికి ఎన్ని పరీక్షలో అన్ని పరీక్షల్లో జయాన్ని పొందుతూనే శిథిలాలలో నుంచి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. బిడ్డలారా, మీలో ఎవ్వరూ కూడా శ్రమను బట్టి కదిలిపోవద్దు. నిన్ను నాశనం చేయటానికి ఏ శ్రమ రాలేదు. నిన్ను నీ కుటుంబాన్ని బుగ్గిపాలు చేయటానికి శ్రమను అనుమతించలేదు. ఇది నీ భక్తికి కలుగుతున్న పరీక్షని ఎరిగే, పరీక్షలో గెలిచే శక్తి నాకు దయచేయ్యా దేవుని సన్నిధిలో అడుగుదుముగాక. నంబర్ 1, మన విశ్వాసానికి పరీక్ష ఈ శ్రమ. రెండవది, ఇందాక చదువుకున్నాం కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. అందరూ చూడాలి. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, కొంచెం గట్టిగా, శ్రమ అనే తల్లికి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరేంటో తెలుసా? ఓర్పు. ఇప్పుడు ఓర్పు అనే బిడ్డ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ పేరేంట్రా? నా పేరు ఓర్పయ్య గారు. మీ అమ్మ పేరేంటమ్మా? ఓర్పు అనే బిడ్డ నీలో నాలో పుట్టాలన్నా ఈ బిడ్డను పుట్టించే తల్లే శ్రమ. శ్రమ లేకపోతే క్రైస్తవుడు ఓర్పు ఉండదు. ఆవేశపరుడిగా బ్రతుకుతాడు, తొందరపాటుతనంగా కలిగిన వాడిగా బ్రతుకుతాడు. ఇంకా అవసరమైతే నా బలంతో నేను ఏమైనా చేయగలనంటాడు, నా బలంతో ఏదైనా సాధించగలనంటాడు. ఒక వ్యక్తి తన బ్రతుకులో ఓర్పువంతుడిగా మారాలంటే, ఒక మనిషిని ఓర్పువంతుడిగా చేయగలిగేది శ్రమల పాఠశాలలో ఒక వ్యక్తిని ఓర్పువంతుడిగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగో చెప్తా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోషే కోపిష్ఠుడా సాత్వికుడా? చెప్పేదేదో పెద్దగా చెప్పాలా, మళ్ళీ మీరు సగం డౌట్ అనుమానంతో చెప్తే కాదు. మోషే కోపిష్ఠుడా బహుసాత్వికుడా? సరిగ్గా ఆలోచించి చెప్పాలా? ఏమా, నేను అడిగే మాట ఏంటంటే, తమ్ముడ గోవర్ధన్, నా మాట అర్థమైందా? బైబిల్లో మోషే బహు కోపిష్ఠుడా, భూమి మీద ఉన్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడా? సరే ఆర్కే అన్న మీరు చెప్పండి. సరే నన్ను అడగండి. రెండోది కాక మునుపు అసలు మోషే మొదటోడు, బహు కోపిస్తోడు. ఎట్లాగో చెప్పంటారా? ఇశ్రాయేలీయుడు ఐగుప్తుడు కొట్లాడుకుంటా ఉంటే ఈ పెద్ద మనిషి ఏం చేయాలా? నా వైపు చూసానా చెప్పండి తమ్ముళ్ళారా, ఏం చేయాలి? పెద్ద మనిషి వెళ్ళి తీసి ఎవరో కొట్లాడుకోవటం, మనం అంతా ఒక దేశంలో బ్రతుకుతున్నాం, ఐగుప్తులో బ్రతుకుతాం, మనకెందుకు కొట్లాటలు? విడదీయాలి కదా. విడదీయకపోగా ఏం చేశాడో తెలుసా? ఐగుప్తుడిని మరి ఎక్కడ పంచి నేర్చుకున్నాడో నాకు తెలియదు, నన్ను అడగొద్దు. ఒక్క దెబ్బతో వాడు మధ్యాకాశానికి పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎక్కడ బయటపడిద్దోనని ఇసుకలో పాతి పెట్టాడు. నేను అడుగుతా, మోషే నీకెంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా?
మరి ఎంత కోపిస్తోడువా? ఇప్పుడు సహజంగా మన కోపం వస్తే ఇట్లా ఒక దెబ్బ కొడతాం, అంతే కదమ్మా. కోపం వస్తే ఇట్లా ఒక దెబ్బ కొడతాం. అక్క వచ్చాడన్న, ఆర్మూర్ అన్న వచ్చారక్క, అశోక్ అన్న, అక్క అన్నేం కొట్టరు కదక్క. అమ్మో రైట్, అశోక్ అన్న చూడాల. మనకు కోపం వస్తే ఇట్లా అంటామండి, లేదంటే ఇట్లా దెబ్బ కొడతాం. ఒక దెబ్బ కొట్టి ఆ దెబ్బ కొట్టిన తర్వాత ఎంత ఏడుస్తామో, అయ్యో అనవసరంగా కొట్టేమే ఎంత బాధపడతాం. మనిషిని దెబ్బ కొట్టడానికి మనం అంత భయపడితే ఏకంగా మోషే దెబ్బ కొట్టడం కాదు, చంపేశాడు. నేను అడిగా ఒకరోజు మోషేని, అయ్యా మోషే గారు, ఇంత కోపం ఎందుకు వచ్చిందయ్యా నీకు? మరీ ఇంత కోపిస్తాడు, అది జనాలను చంపి అంత కోపిస్తాడువా అంటే ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? తమ్ముడు జెర్మియా, అది నా తప్పు కాదురా నాయన, మా నాన్నకు అంత కోపం ఉంది. మా నాన్నకున్న కోపం నా మీదకి వచ్చింది. ఎవరయ్యా మీ నాన్న? అదే మా పూర్వీకుడు ఉన్నాడే లేవి. లేవీలు షెకెములో ఉన్నప్పుడు దేనాను చెరిపితే ఏం చేశారో తెలుసా? షెకెములో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. ఎద్దు కాలు యొక్క గుదినరాన్ని తగ్గొట్టేశారు. మా తాతయ్య ఉన్నాడే యాకోబు, కొడుకులను చూసి ఏమన్నాడు తెలుసా? వీళ్ళ కోపం బహువేంద్రమైంది, సంగమా ఘనమా, వీళ్ళ సహవాసంలో వీళ్ళ సోపతే వద్దురా నాయన, వీళ్ళ స్నేహతమే వద్దురా నాయన, వీళ్ళతో పొరపాటున జత చేయొద్దని చెప్పి మా తాతయ్య అన్నాడు. మా నాన్నకి అంత కోపం కాబట్టి మా నాన్న మీద ఉన్నదే. దీనికి ఒక అద్భుతం చెప్తా. చాలా సంవత్సరాల క్రితం, మేబీ 15 సంవత్సరాల క్రితం, ఆ రోజుల్లో హౌస్ విజిటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇలాగే ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే వాళ్ళ నాన్న చెప్తాడు, అన్న ఈ బొడ్డోడికి ఎంతన్నా 2.5 సంవత్సరాలు వీడి వయసు. ఈ 2.5 సంవత్సరాల వయసులో వీడికి ఎంత కోపం అంటే అంత కోపం అన్న. వీడు కోరుకున్న పోగో ఛానల్ పెట్టలేదని, కార్టూన్ ఛానల్ పెట్టలేదని ఎప్పటికి 19 రిమోట్లు పగలగొట్టాడు. ఎప్పటికి 19 రిమోట్లు పగలగొట్టాడు. అన్న వీడు కోపం చూస్తే నాకు డౌట్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ గారు వీడికి బీపీ ఉందేమో చెక్ చేయమని. డాక్టర్ గారు చూసినాడు, చిన్నపిల్లలకి ఏం బీపీ అయ్యా, నువ్వు తీసుకురాకన్నా ఒక ఆలోచన ఉండాలి కదా. డాక్టర్ గారు నాకు డౌట్, డాక్టర్ గారు వీడికి బీపీ ఉండి ఉండొచ్చు, ఎప్పటికి 19 రిమోట్లు పగలగొట్టాడు అంటంతో డాక్టర్ గారు కూడా డౌట్ ఇచ్చి 19 రిమోట్ల ఎవరైనా 1-2 పగలగొడతాడు, వీడు 19 ఎట్లా పగలగొట్టాడని ఆ డాక్టర్ గారు కూడా చెక్ చేశారట. రిపోర్ట్ వచ్చింది. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా ఆడికి బీపీ లేదు. ఆడికి బీపీ లేదు అంటాడు. అన్న వీడికి ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదన్నా, నీ ఇట్లా నెత్తి నోరు కొట్టుకోండి, ఇంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈలోపు కిచెన్లో చెల్లేదో పప్పు రుబ్బుతున్నట్టుంది. ఆ మాట ఎప్పుడైతే విందో ఆ పప్పు గుత్తి తీసుకొని నడుచుకుంటా, అయ్యగారు ఆడి కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలా, వాళ్ళ అయ్య మీద ఉన్నది ఆడి మీదకి వచ్చింది అంది. అది ఎట్టా? మైకు లేకుండా కిలోమీటర్ దూరం వినపడేటట్టుగా అరిచింది. ఏమంది? అయ్యగారు వాడు కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలా, వాళ్ళ అయ్య మీద ఉన్నది ఆడి మీదకి వచ్చింది అంది. నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, వాళ్ళ అయ్య మీద ఉన్నది కొంత, నీ మీద ఉన్నది కొంత, 2 అంతల ఆత్మ దిగింది. ఇప్పుడు మోషే కూడా ఏమంటాడంటే, అయ్యా నేను మంచివాడిని అయ్యా, మరి నాకు ఈ కోపం ఎందుకు వచ్చిందంటే మా ఈ దగ్గర నుంచి వచ్చిందయ్యా. అయితే ఈ కోపిస్తోడు ఈ మోషే మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుని వాడుకొని రీతిగా ఓ ప్రత్యేకమైన రీతిలో మోషేను దేవుడు వాడుకోవాలని కోరుకున్నాడు. అయితే ఈ స్థితిలో, కోపిష్టి స్థితిలో ఉంటే కుదరదు. మరి దేవునికి ఎవరు కావాలి? సాత్వికులు కావాలి. అంటాడు కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. దేవునికి కోపిస్తోళ్ళు పనికిరారు, తొందరపాటుతనం కలిగిన వాళ్ళు పనికిరారు. దేవునికి ఎప్పుడు ఓర్పువంతులు కావాలి, సహనశీలులు కావాలి, సహించి భరించి ఎంత కష్టమైనా ఓర్చుకొని కృప కలిగిన వాళ్ళు కావాలి. ఈ కోపిస్తోని తీసుకుంటే నాయకుడిగా చేస్తే అరణ్యంలో నీళ్ళు లేనప్పుడు సనిగారు అనుకోండి, ఏమరా ఎక్కడ జరుగుతారని ఒక్కొక్కడిని అక్కడ చంపింది ఒక్కడినే
అందుకని ఒరే బాబు, ఈ కోపీస్ డిపార్ట్మెంట్ నాకు వద్దురా, నా సేవకు ఎవరు కావాలంటే సాత్వికులు కావాలి. చెప్పండి చెప్పండి. ఓర్పువంతులు కావాలి. చెప్పండి గట్టిగా. అలాంటి ఓర్పు మోషేకు నేర్పడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో నలగొట్టాడు. ఈ పొదలో అగ్నిసాడు, కానీ పొద మండుతూ ఉంది, కానీ కాలి బూడిది కాల. ఆ పొద ఎవరు అనుకున్నారు? మోషేనే. ఆ పొద ఎవరు అనుకున్నారు? జీవం కలిగిన సంఘమే. ఆ పొద ఎవరు అనుకున్నారు? బోధించే నేనే. ఆ పొద ఎవరు అనుకున్నారు? యేసు రక్తముతో కడగబడిన ప్రతి విశ్వాసి ఈ పొదకు సాదృశ్యంగా ఉన్నాడు. పొదలో ఏముంది? పొదలో అగ్ని ఉంది, కానీ ఆ అగ్ని కాల్చి బూడిద చేసేది కాదు, దేవుని మహిమను ప్రత్యక్షపరిచేది. అది గట్టిగా చెప్తాం ఆమేన్. ఆ పొద ఏంటో చెప్పమంటే, మోషేను ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు ఇల్లిరకానికి పంపించి నలగొట్టి వదిలిపెట్టాడు. అలాగని ఇల్లిరకానికి వెళ్ళటం తప్పని కాదు. ఒకవేళ ఆడపిల్ల తల్లిదండ్రుల సమ్మతితో, అబ్బాయి తల్లిదండ్రుల సమ్మతితో, ఆడపిల్ల తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులుగా అల్లుడు చూసుకోవటం, అది ఒక గొప్ప సంస్కారవంతమైన జీవితం. దేవుడు కోరుకునే జీవితం కూడా అదే. ఆడపిల్ల సొమ్ము అమ్మాయి తల్లిదండ్రులు తినకూడదు. ఇది పాత చింతకాయ. దేవుని వాక్యం ఒప్పుకోదు. నా మాట వినండి. ఒకవేళ దేవుడు మీకు ఇచ్చిన భార్యను, ఆ భార్యకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళకు మగపిల్లలు లేకపోతే, ఒకవేళ మగపిల్లలు ఉన్న వాళ్ళు చూసే దిక్కు కాకపోతే, అల్లుడుగా ఉన్న నీవే వారికి కొడుకుగా మారాలి. ఒక్కడు కూడా ఆమె నల్లా అంటే మీరు 24 గంటలు తెచ్చుకునే బ్యాచే. తప్పుడా? అవును. ఆ మంచి భార్యని ఇచ్చిన ఆ తల్లికి, ఆ నాన్నకు నువ్వు కొడుకుగా మారాలి. ఇది బైబిల్ నేర్పుతున్నటువంటి సంస్కారం. సరే, మొత్తానికి 40 సంవత్సరాలు ఇల్లిరకానికి పంపించి మోషేను నలిపి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? భూమి మీదనున్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడుగా మార్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మోషేకు ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? అమ్మా, మోషేలో ఉన్న ఒక్క కోపపు లక్షణం తొలగించడానికి ఎన్ని సంవత్సరాలు నలగొట్టాడు? ఒక్క కోపాన్ని తొలగించడానికి 40 సంవత్సరాలు నలగొట్టాడంటే మీలో ఒక అవలక్షణం ఏముందా? చాలా ఉన్నాయా? మరి ఎన్ని సంవత్సరాలు నలగొట్టాలి? నాశనం చేయటానికి దేవుడు నల్లగొట్టడు తమ్ముడు. బూడిద పాలు చేయటానికి చేయడం. కష్టం అనుమతిస్తాడు, కానీ ఏ కష్టం నీకు నష్టాన్ని తీసుకురాదు. ప్రతి కీడు వెనుక దేవుడు మేలు దాచిపెట్టి ఉంచాడు. మరలా అడుగుతాను, ఈ బిడ్డ పేరేంటి? ఓర్పు అనే బిడ్డను కన్న తల్లి పేరేంటి? శ్రమ అనే తల్లిలో నుండే ఓర్పు అనే బిడ్డ పుట్టుకొస్తాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చి అడిగాడట పెద్ద పాస్టర్ గారిని, అయ్యగారు, దేవుడు నాకు ఓర్పు ఇచ్చేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు. ఎందుకు నాకు అసలు ఓర్పు ఉండలేదు అయ్యగారు, ఓర్పు దేవుడు ఇచ్చేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంటే, వెంటనే పాస్టర్ గారు తల మీద చేయబెట్టి అన్నాడంట, దేవా, ఈ బిడ్డకి ఎక్కువ శ్రమలి నాయన, ఈ బిడ్డకి ఎక్కువ శ్రమలి నాయన, ఈ బిడ్డకి ఎక్కువ శ్రమలి అని అంటే, వెంటనే ఈ అబ్బాయి పాస్టర్ గారు కళ్ళు తెరిచి పాస్టర్ గారిని కొడతా, పాస్టర్ గారు, నేను శ్రమల కొరకు ప్రార్థన చేయమల్లా అది అనండి. నేను శ్రమల కొరకు ప్రార్థన చేయమల్లా, నేను అడిగింది ఒకటి, మీరు చేసేది ఒకటే, నాకు శ్రమలొద్దు. అప్పుడు అన్నాడట, నాన్న, ఓర్పు అనే బిడ్డ శ్రమలనే తల్లి గర్భంలో నుంచి పుట్టుకొస్తుంది. నిజమే. మీరు ఎప్పుడైనా చూడండి అమ్మా, శ్రమల మధ్యలో పుట్టిన పిల్లలు ఓర్పువంతులుగా ఉంటారు. మూడవది, ఎందుకు దేవుడు, నేను ముగించిపోతున్నాను, మరొక 3 విషయాలు. ఎందుకు దేవుడు మన బ్రతుకులో శ్రమలు అనుమతిస్తాడో తెలుసా? నీలో నాలో ఉన్న మాలిన్యత తొలగించడానికి, చెత్తను వ్యర్థతను తొలగించడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఏ బంగారం అయినా శుద్ధి చేయబడాలంటే ఆ బంగారం దేనిలో కాల్చబడాలి? అగ్నిలో కాల్చబడకుండా బంగారం శుద్ధైన దాఖలాలు ఎక్కడైనా చూసారా? వెండిని మోసలో కాల్చకుండా 7 సార్లు కాల్చకుండా అది పవిత్రమైనట్టుగా చూసారా? నీలో నాలో పవిత్రత రావాలంటే శ్రమలనే కొలిమిలో దేవుడు కాలుస్తూ ఉంటాడు.
ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు కాలుస్తూ ఉంటాడు. అయితే కాలుస్తాడే కానీ బూడిద చేయడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దాని గురించే లేఖనాల్లో రాయబడింది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చూడండి అందరూ. 25:4. అలాగే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రైట్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చిన్న తప్పు చెప్పానా? 10 చిన్న. రైట్. నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి. నేను నిన్ను పొట్టము వేసి తిని, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. 11 నా నిమిత్తమే అలాగు చేసి తిని, నా నామము అపవిత్రపరచబడనేలా. విన్నారా? నా నామము అపవిత్రపరచబడనేలా 10వ వచనంలో అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను నిన్ను పొట్టము వేసి తిని. నా వైపు చూడండి. బంగారాన్ని దేనిలో పొట్టం వేస్తారు? వెండిని దేనిలో పొట్టం వేస్తారు? అగ్నిలో పొట్టం వేస్తారు కదా. దేవుడు ఇక్కడ అంటాడు, వెండిని వేసినట్లుగా నిన్ను అగ్నిలో వేయటలా. అగ్ని లాంటి శ్రమల్లో, ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పొట్టం వేశా. ఏ కొలిమి? బిడ్డలారా, ఏ కొలిమి? మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు అనే కొలిమిలో కాల్చబడి వచ్చారా? దేవుడే తన చిత్తానుసారంగా మిమ్మల్ని ఆ కొలిమిలో వేశాడు. కాల్చి బూడిద చేయటానికి కాదు, నీలో ఉన్న మస్తును, నీలో ఉన్న మాలిన్యాన్ని తొలగించడానికే దేవుడే తన చిత్తానుసారంగా ఆ కొలిమిలో వేసి కాలుస్తున్నాడు. ఎంతవరకు కాలుస్తాడో తెలుసా? మస్తు తొలగిపోయే వరకు మాత్రమే కాలుస్తాడు. ఆమేన్. మాలిన్యం తొలగిపోయే వరకు మాత్రమే కాలుస్తాడు. వన్స్ మస్తు తొలగిపోయిందా, మాలిన్యం తొలగిపోయిందా, దానిని ఆభరణంగా మారుస్తాడు. ఆభరణంగా, నిన్ను ఒక ఆభరణంగా మార్చటానికే ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు మన ఒక్కొక్కరిని పరీక్షిస్తున్నాడు. సింపుల్. ఎందుకు ఆయన పరీక్షిస్తాడు? పరిశుద్ధత కొరకు అని అన్నాం కదా. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది. ఈ షర్టు తెల్లగా రావాలంటే ఏం చేయాలి? అమ్మా పెద్దగా చెప్పండి రా తల్లి. షర్టు తెల్లగా రావాలంటే ఏమండి, కొంతమంది బట్టలు ఉతుకుతారు, ఏమి లేదు, నీళ్ళలో అట్లా ముంచి లేపుతారు బాప్తీసం ఇచ్చినట్టు. దాన్ని ఉతికేది ఉండదు, బండకేసి కొట్టేది ఉండదు, పులి మీద ఉండదు. చూడండి, సింపుల్. బాప్తీసం ఇచ్చినప్పుడు ఇట్లా ముంచి లేపుతారు కదా, అట్లా ముంచి బట్టను ముంచి లేపుతారు. కొంతమంది కళాకారులు ఉంటారు, ఆ బట్టకు చెమట వాసన రాకుండా ఉండటానికి నీళ్ళలో కంఫర్ట్ కలుపుతారు. ఇప్పుడు ఈ కంఫర్టు, చెమట వాసన ఈ రెండు కలిపి ఆ చొక్కాలో నుంచి విచిత్రమైన వాసన వస్తుంది. అది ఏంటో అర్థం కాదు. ల్యాబొరేటరీకి పంపించిన ఏ సైంటిస్టు కనిపెట్టలేడు, అంత అద్భుతంగా ఉంటుంది. గమనించండి. అట్లా ముంచి లేపితే బట్ట తెల్లగా అయిద్దా? ఉంటుంది కదా, ఇట్లా గిర్రగా తిరిగేది. ఏంటది? ఏమండి, వాషింగ్ మెషిన్లో పడేస్తే తెల్లగా అయిద్దా? అట్లా కాకుండా చెయ్యి తీసుకొని ఇట్లా పులివి సబ్బు రాసి ఇట్లా కొట్టి ఈ దెబ్బలు కొడితే తెల్లగా అవుతాయా? మీకేం తెలుసమ్మా వాషింగ్ మెషిన్ వాళ్ళకే కదా. బట్టను బండకేసి ఎంత ఎక్కువ బాగుతావో, ఎంత ఎక్కువ పులుముతావో, ఎంత ఎక్కువ నలుపుతావో, ఎంత ఎక్కువ బ్రష్ రాస్తావో, ఎంత ఎక్కువ రుద్దుతావో అంత తెల్లగా రావటానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా నిన్ను కాల్చేది బూడిద చేయాలని కాదు, ఇబ్బంది అనుమతించేది నీకేదో కీడు చేయాలని కాదు. నేను యేసయ్యని ఎట్టా చూస్తానో చెప్తా. అమ్మా, యేసయ్య ఎలాంటి వాళ్ళు అంటే, లోకంలో ప్రజలకి యేసయ్యకున్న తేడా, నీవెవరి దగ్గరికైనా ఏడ్చుకుంటా వెళ్ళేవనుకో, నీ ఏడ్పు చూసి పైకి మాత్రం ఓదారుస్తూ మాట్లాడవచ్చు, కొంతమందికి లోపట ఎట్లా ఉంటుందో తెలుసా?
దీనికి ఎట్టాగే జరగాల. మామూలుదా, వీడికి ఎట్టాగే జరగాల, వీడు మామూలుడా, వీడికి ఎట్టాగే జరగాలని లోలోపట శాడిస్ట్గా సంతోషం పొందే కొంతమంది వ్యక్తులు ఉంటారు. కానీ నేను ఆరాధించే నా యేసయ్య, ఏ యేసయ్యని నమ్ముకుని మనం ఎక్కడికి వచ్చామో ఆ యేసయ్య మనసు చెప్పమంటారా తల్లి? ఈ దేవుడు నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైనా కూర్చొని ఏంటేసయ్యా నా బ్రతికేంటేసయ్య ఎట్టయిపోయింది, ఎందుకయ్యా ఈ కష్టాల కొలిమిలో నన్ను కాల్ చేస్తున్నావు అని ఎప్పుడైనా కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఒకసారి ఆత్మనేత్రాలు అట్లా తెరిస్తే యేసయ్య ప్రతిరూపం ఎట్లా కనపడిద్దో తెలుసా? ఆయన కూడా ఏడుస్తున్నట్టుగా కనపడతాడు. ఎప్పుడైనా ప్రార్థనలో దేవా నా పట్ల మేలు చేసావు, నీకు స్తోత్రమయ్యా అని చేతులెత్తి సంతోషంగా స్తుతిస్తూ ఉంటే యేసయ్య ప్రతిరూపం ఎలా కనపడుతుందో తెలుసా? నన్నే చూస్తా ఆయన నవ్వుతూ ఉన్నట్లుగా. నేను ఎరిగిన నా ప్రభు, నేను నవ్వితే నవ్వేవాడు, ఏడిస్తే ఏడ్చేవాడు, నీ యావత్ బాధలో నీతో కూడా బాధ నొందే మనసున్న మహా గొప్ప దేవుడి దేవుడు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా ఎందుకు ఈ శ్రమల మార్గం గుండా తీసుకెళ్తాడంటే పరిశుద్ధత కొరకే శ్రమల మార్గం గుండా తీసుకెళ్తాడు, కానీ నాశనం చేయటానికి కాదు. 4వది, క్రైస్తవ సంఘానికి దీనత్వం నేర్పటానికి. దీనత్వం కూడా శ్రమల మార్గం గుండానే ఒక వ్యక్తి నేర్చుకోగలుగుతాడు. శ్రమలు మనకు తీసుకొచ్చే సిరులు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ చరణం. నాతో కలిసి చెప్పండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. మరొకసారి నాతో కలిసి మాట చెప్పండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని. కొంచెం మీరు ఆలోచించి నా వైపు చూసి చెప్పండి ఈ మాట. నేను శ్రమల పాలై, తర్వాత ఏం పెడితే బాగుంటుంది తమ్ముడు చెప్పండి? నేను శ్రమల పాలై నష్టపోతిని అని అంటే బాగుంటుంది. శ్రమల పాలై కష్టాలు అనుభవించాను అని అంటే బాగుంటుంది. చూడండి దీని కంక్లూజన్ ఏమంటున్నాడు? నేను శ్రమల పాలై అంటే, అమ్మా దావీదు ఈ దీనత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమల్లో నుంచి. ఇప్పుడు ఈ అమ్మాయి పేరేంటి? దేనమ్మ. దేనమ్మ ఎవరికి పుట్టింది? శ్రమే పరీక్షను పుట్టిస్తుంది, శ్రమే ఓర్పును పుట్టిస్తుంది, శ్రమే పరిశుద్ధతను పుట్టిస్తుంది, శ్రమే. అక్కడ దాకెందుకు? మోషే ఐగుప్తుడిని చంపాడంటే నా బలంతో ఇది చేయగలను అనే ధైర్యంతో చంపాడా, దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి చంపాడా? చెప్పాలి. నా బలంతో ఏవైనా చేయగలను అన్న ఆలోచనతో చంపాడు. దేవుడు ఎప్పుడు కూడామ్మా మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మనకు బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు. బట్ ఇవన్నీ ఉన్న ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మనకు ఎన్నున్నా, ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, తండ్రి ఆశ ఏంటో తెలుసా? నా బిడ్డ ఏం చేసినా నాకు ఒక మాట చెప్తే బాగుండుగా అని అనుకుంటాడు. అనుకోడా? మీరు అనుకునేటట్లేరు అనుకుంటామా? అనుకుంటారా లేదా? నా బిడ్డ నాకు ఒక మాట చెప్తే నాకు అది సంతోషం. యేసయ్య కూడా ఆయనకు ఒక మాట చెప్పి ఆయన మీద ఆధారపడి మనం ఏవైనా చేస్తే బాగుండు అనుకుంటాడు. మోషే ఏం చేశాడో తెలుసా? నా బలంతో నేను ఏవైనా చేయగలనని చెప్పి ఐగుప్తుడిని చంపాడు. 40 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఈ పొద దగ్గరే మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే, నేను నా పని కొరకు నియమించుకున్నా, నువ్వు బయలుదేరు, ఐగుప్తు దేశంలో నా ప్రజలను విమోచించే విమోచకుడుగా నేను ఏర్పరచుకున్నా, ఇది నీ మీద నాకున్న ప్రణాళిక అని అంటంతో వాస్తవంగా పాత మోషే అయితే ఎగిరి గంతేసి ఏమనేవాడు తెలుసా? నీ సెలక్షన్ కరెక్ట్ అయ్యా, నువ్వు ఎన్నుకోవలసిన వాడిని ఎన్నుకున్నావయ్యా. మోషే ఎవరు? ఒకసారి నా వైపు చూడాలా. మోషే ఎవరు? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసించిన మహాజ్ఞాని. నీ సెలక్షన్ కరెక్ట్ అయ్యా, ఎన్నుకోవలసిన వాడిని ఎన్నుకున్నావు అనేవాడు పాత మోషే. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా? అయ్యా నేను నత్యుడినయ్యా,
నాకు మాటలు రావయ్యా, నాకు మాంద్యం ఉందయ్యా, నేను ఏదైనా మాట మాట్లాడేటప్పుడు నీ పేరేంటి అని అడిగితేనే నా పే పే అని నతితో మాట్లాడతానయ్యా, ఫరో దగ్గర ఏం మాట్లాడతానయ్యా, అయ్యా నేను మాట్లాడరాను ఉన్నాయ్యా అన్నాడు. మీరు నాకు సమాధానం చెప్పండి, నిజంగా మోషే మాటలు రానివాడా? ఏమి సార్ రాజేష్, నిజంగా మోషే మాటలు రానివాడా? మాటలు యందు నేర్పరి కాదా? ఆ తెలివితేటలు మోషేకు లేవా? ఉన్నాయో లేవో అపోస్తుల కార్యాలు రాసి ఉంటుంది. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. 7:22 నాతో కలిసి చెప్పండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. ఏమంట? మీరు అట్లా చెప్పకూడదు సార్, పెద్దగా చెప్పాలా. మాటల యందు కార్యముల యందు అంటే పనికి పని. కొంతమంది ఉంటారు మాటలు కోటలు దాడతాయి, చిన్న పని కూడా చేయరు. కొంతమందికి పని అయితే చేయగలుగుతారు కానీ ప్రజెంట్ చేసుకోలేరు. మోషే మల్టీ టాలెంటెడ్. చెప్పండి, మాటలకు మాటలు, పనికి పని. మాటల యందు తానేమై ఉన్నాడు? మరి మాటల యందు ప్రవీణుడి దగ్గరకు వచ్చి, నాయనా నిన్ను నా మహిమ కలిగిన పని కొరకు పిలుచుకుంటున్నాను అని అన్నప్పుడు మోషే ఏమంటాడు? నేను నత్తుణ్ణి అంటాడు. ఎందుకంత దీనత్వానికి వెళ్ళాడు తెలుసా? శ్రమల పాఠశాల భక్తుడైన మోషేకు దీనత్వాన్ని నేర్పింది. ఎప్పుడైతే ఆ దీనత్వం నేర్చుకున్నాడో, మరలా చెప్తున్నా, 450 సంవత్సరాల ఇశ్రాయేలు చరిత్రలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లిలారా, ఒకసారి నా వైపు చూడండి. దేవుని ప్రతినిధిగా చెప్తున్నా. ఆ కాలంలో మోషే మీద దేవునికి ఎలా గొప్ప ప్రణాళిక ఉందో, తమ్ముడు నీ మీద కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. చెల్లి నీ మీద కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఎంత గొప్ప ప్రణాళికో చెప్పమంటారా? నీ పూర్వపు చరిత్రలో నీ తండ్రులు ఎవరూ సాధించలేని విజయం, నీ తల్లులు ఎవరూ సాధించలేని విజయం, గత 20, 30, 100 సంవత్సరాల చరిత్రలో నీ కుటుంబీకుల్లో ఎవరిని ఆశీర్వదించనంతగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. నీ ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యం దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. దేవుడు ఆ గొప్ప కార్యం జరిగించినట్లుగా ఆ కార్యం జరిగించాలంటే నీలో నాలో దేవుడు ఏం చూడాలి? పెద్దగా చెప్పాలి, కొంచెం గట్టిగా, దీనత్వం చూడాలి. ఓసారి గొప్ప దైవజనుడు ఆయన రెనాల్డ్ బాంకే గారు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దినాల్లో ఒక యవనస్తుడు వచ్చాడట. సార్ నేను బాగా చదువుకున్నాను, ఆ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీ ఉంది, మాస్టర్ డిగ్రీలే 2-3 ఉన్నాయి. నేను మల్టీ టాలెంటెడ్, ఇంగ్లీష్ బాగొచ్చు సార్, గ్రీకు బాగొచ్చు సార్, హిబ్రూ బైబిల్ కూడా అనర్గళంగా చదవగలుగుతాను సార్, నేను మల్టీ టాలెంటెడ్. నన్ను గనక మీ సేవలో చేర్చుకుంటే మీ సేవకు నేను చాలా ప్లస్ ఏంటి మైనస్ కాదు, పెద్దగా చెప్పండి, నేను మీకు చాలా ప్లస్ అయిపోతాను అయ్య గారు, మీ సేవ ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది, నేను మల్టీ టాలెంటెడ్, నన్ను సేవలో వాడుకోండి అని అన్నాడట. అప్పుడు రెనాల్డ్ బాంకే గారు ఆయన వైపు చూసి అన్నాడట, నీలాంటి వాడి సేవకు అస్సలు పనికిరాడు నాయన అన్నాడంట. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను మల్టీ టాలెంటెడ్ అనండి. బహుభాష, అదే చెప్పాలి, బహుభాష, కోవిదుడును, హిబ్రూ, ఇంగ్లీష్, గ్రీకు, అది ఇది ఇన్ని భాషలు వచ్చేసారు నాకు, నన్ను గనక మీ సేవలో జాయిన్ చేసుకుంటే మీకు ప్లస్ అన్నాడంట. నీలాంటి వాడిని చేర్చుకుంటే ప్లస్ తర్వాత నాయన మైనస్ కాకుండా ఉంటే అదే చాలు, నీలాంటి వాడు అస్సలు పనికిరాడు అన్నాడట. ఆ తర్వాత ఇంకొక అతను తైలి సంస్కారం లేని తల, చెదిరిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం, మాసికలు వేసిన బట్టలు, అదో రకంగా వచ్చి, అయ్యా నేనంత తెలివి కలిగిన వాడిని కాదు, అంత భాషా పరిజ్ఞానం కూడా నాకు లేదు, ఇక జ్ఞానం అంటారా అది అంతా మిథ్య, కానీ నా గుండెల్లో దేవుని పని చేయాలని ఆశ ఉందయ్యా, నాలాంటి వాడిని ఏమైనా వాడుకుంటారా? ఆశ, టాలెంట్ లేదయ్యా, టాలెంట్ లేదు. నాకు వచ్చిన భాష కూడా సరిగ్గా రాదు, గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది, కానీ గుండెల నిండా
దేవుని సేవ చేయాలి, దేవుని పనికి ఉపయోగపడాలి ఆశ ఉంది, నన్ను వాడుకుంటారా అయ్యా అంటే వెంటనే రేనాల్ బాంకే గారు చూశానడట, నీలాంటి వాడే దేవుని పరిచర్యకు కావాలి. ఎందుకో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటా ఉంటాడు. నీలాంటి వెర్రివాడే దేవునికి కావాలి. కమ్అవుట్. దేవుని మీద ఆధారపడే నీలాంటి వాడే కావాలి. నా బలమంతా వట్టిదే, నా జ్ఞానమంతా వట్టిదే, నా బలమంటూ ఏదైనా ఉన్నదంటే అది దేవుడేనని దేవుని మీద ఆధారపడే వ్యక్తులు దేవుని చేతిలో పడితే ఆ బలహీనుణ్ణి బలవంతులు సిగ్గుపరిచేటట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. విన్నారా? ఈ దీనత్వం ఒక వ్యక్తికి రావాలంటే దీనత్వం ఎక్కడ నేర్పుతారు? ఏమండి, టైప్ నేర్పబడును, కంప్యూటర్ నేర్పబడును, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును. ఈ ఓర్పు నేర్పడానికి ఇన్స్టిట్యూషన్ లేవు. ఆ ఓర్పును నేర్పే ఏకైక ఇన్స్టిట్యూషనే, ఆ దీనత్వాన్ని నేర్పే ఏకైక ఇన్స్టిట్యూషనే శ్రమల పాఠశాల. ఆఖరి మాట అర నిమిషం చెప్తా. శ్రమల ద్వారానే మనకు సంపూర్ణత వస్తుంది. సంపూర్ణత. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తుడైన పౌలు వారు మాట్లాడుతూ చివరి మాట నాతో కలిసి చెప్పండి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి పరలోకపు తండ్రి సంపూర్ణుని చేశాడట. దేని ద్వారా సంపూర్ణుని చేశాడు? అమ్మ చెప్పాలి. దేని ద్వారా సంపూర్ణుని చేశాడు అంటే క్రైస్తవ సంఘానికి సంపూర్ణత దేనిలో వస్తుంది? కోట్లు డబ్బులు ఇవ్వటం ద్వారా మనకు సంపూర్ణత రాతమ్డా. ఆస్తిపాస్తులు పొంగి పొర్లేటట్లుగా దీవించినంత మాత్రాన మనకు సంపూర్ణత రాదు. ఈ సంపూర్ణతనిచ్చే అద్భుతమైన ఏకైక పాఠశాల శ్రమల పాఠశాల. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఏ పాఠశాల? ముగిస్తున్నాను. మీలో ఎవరైనా శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ఉంటే పౌలు గారు అంటాడు, పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఒకసారి నా వైపు చూసి చెప్పండి. పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో అంటే ఈరోజు నీకు శ్రమ ఉందంటే భవిష్యత్తులో ఏం దాచిపెట్టాడు? ఆ మహిమను ఎదురు చూస్తూ శ్రమల మధ్యలో స్థిరులుగా కదలిన వారిగా ఉందుముగాక. నీవు అనుభవిస్తున్న ప్రతి శ్రమను తూచి ఆ శ్రమను భవిష్యత్తులో దేవుడు మహిమగా చేయునుగాక.